ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. బిఫోర్ ఐ బిగిన్ మై టాక్ ఆన్ ఫైండింగ్ గాడ్స్ విల్, ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, కాబోయే జెంటిల్మెన్ అండ్ జెంటిల్ విమెన్. మెన్కే ఎందుకు అన్నారో మరి ఆ జెంటిల్ అనేది నాకు దానికి ఒక రీజన్ ఉందంటలే, నేను మామూలుగా చదివాను. సో బట్ అందుకనే నేను విమెన్కి కూడా అంటున్నాను, నేను ఆల్ ద జెంటిల్మెన్ అండ్ జెంటిల్ విమెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సీరియస్నెస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ నోట్స్, ఫాలోయింగ్ డెలిజెంట్లీ. చాలా డెలిజెంట్గా మేము చెప్పే విషయాలు మీరు ఫాలో అవుతున్నందుకు, చక్కగా నోట్స్ కూడా తీసుకుంటున్నందుకు, తర్వాత చెప్పేటప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. నేను చాలా ఎంకరేజ్ చేయబడ్డాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన ఈ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘానికి, నాయకత్వానికి, పాస్టర్ గారికి, వారి ఫ్యామిలీకి బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక ఈ చర్చ్ యూత్కి కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈరోజు అటెండ్ అయిన మెనీ బాయ్స్ అండ్ గర్ల్స్ని కూడా నేను దీవిస్తూ నా సెషన్లోకి నేను వెళ్తాను. ఒక హిబ్రూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని 3 విషయాల్లో తయారు చేస్తారట. నంబర్ 1, టోరాతో ప్రిపేర్ చేస్తారట. టోరా అంటే బైబిల్లో ఉన్నటువంటి 5 ఖండాలను కూడా కంఠస్థ పెట్టేస్తారు. యేసుప్రభు కూడా చేశారు. ఆయన టీనేజ్ బాయ్గా అయ్యే లోపలనే ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. టోరాని ఆ పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ నేర్పిస్తారట. రెండవది, ఒక ట్రేడ్ నేర్పిస్తారట. ట్రేడ్ అంటే ఒక పని చేయటానికి. దేవుడు యాడమ్ని మొట్టమొదట గార్డెన్లోకి తీసుకొచ్చిన తర్వాత దేవుని ప్రెజెన్స్ ఇచ్చాడు, అంటే దేవుని వాక్యం ఇచ్చాడు. ఎందుకంటే ఈ చెట్టు పండు తినకూడదు అంటే హిజ్ వర్డ్ అది. గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ద వర్డ్. రెండోది ఏమి ఇచ్చాడు, మూడోది ఏమి ఇచ్చాడంటే గాడ్స్ ప్రెజెన్స్ ఇచ్చాడు, గాడ్స్ వర్డ్ ఇచ్చాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే దేవుడు, యూ హ్యావ్ టు కల్టివేట్ అన్నాడు. యూ డోంట్ హ్యావ్ టు బి లేజీ, యూ హ్యావ్ టు వర్క్. నేను క్రియేట్ చేశాను, మిమ్మల్ని కల్టివేట్ చేయమంటున్నాను. యూ కెనాట్ క్రియేట్, ఐ కెనాట్ క్రియేట్. సో క్రియేషన్ ఆయన పార్ట్, కల్టివేషన్ మన పార్ట్. కల్టివేషన్ అనే మాటకి రూట్ వర్డ్ ఏంటంటే టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. Maybe if you are a engineering student in an electronics, you are commanded to bring best out of it. Cultivate అంటే అందరూ అగ్రికల్చర్ అని కాదు దాని అర్థం. You can bring the best out of it. If you are a housewife, you have to bring the best out of it. If you are an employee, you have to bring the best work out of it. That is cultivation. మూడవది ఏంటంటే వాళ్ళని వివాహానికి సిద్ధపరుస్తారు. 3, వాళ్ళని వాక్యానికి సిద్ధపరుస్తారు. ఆ పిల్లల్ని ఒక ట్రేడ్కి సిద్ధపరుస్తారు, అంటే ఏదో ఒక వర్క్ చేయాలి మనం. మూడవది, వాళ్ళని వివాహానికి సిద్ధపరుస్తారు. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. అంటే వాక్యం యొక్క వెలుగులో, ఎందుకంటే టోరా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. అంటే ఇశ్రాయేలీల్ని ఎర్ర సముద్రంలోంచి దాటిన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. అంటే వాళ్ళ నుంచి డెలివర్ చేసిన తర్వాత ఆ సముద్రంలో నుంచి, సముద్రాన్ని దాటించిన తర్వాత వాళ్ళకి టోరా ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనం కూడా
పాపాన్ని నుంచి మనం డెలివర్ చేయబడినటువంటి మనకే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకా ఇందాక సత్యనారాయణ అన్న చెప్పినట్టు ఈ మాన్యువల్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ మాన్యువల్ ప్రకారంగా ఈవెన్ ఇఫ్ వీ వర్క్, ఈవెన్ ఇన్ ద మ్యారేజ్, ద డెసిషన్స్ వి టేక్, ద మ్యారేజ్ వి బిల్డ్, ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ ఈజ్ ద మాన్యువల్. ఎక్కడన్నా ట్రబుల్ వస్తే ఏం చేస్తాము? ఫ్యాన్ కొన్నప్పుడు దాంతోపాటు ఒక మాన్యువల్ ఇస్తాడు మనకి. మాన్యువల్ అంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో ఒకవేళ ఏమైనా ట్రబుల్ వచ్చిందంటే వెంటనే వి టర్న్ టు ద మాన్యువల్. అలాగే దేవుడు కూడా ఆదాముకి ధర్మాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, తర్వాత మ్యారేజ్ ఇచ్చాడు, తర్వాత విమెన్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి వర్కౌట్ చేయమన్నాడు. ఇవన్నీ కూడా సో బ్యూటిఫుల్గా ఆ ఫస్ట్ 1 or 2 పేజెస్లోనే బైబిల్లో జెనసిస్లో ఫస్ట్ 2 పేజెస్లోనే మనకి మ్యాండేట్ అంతా ఇచ్చేసాడు దేవుడు. సో దేర్ ఫార్ ఫస్ట్ మార్నింగ్ వీ హ్యావ్ సీన్ ద రిసోర్సెస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. నౌ దేవుడిచ్చిన రిసోర్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి విత్ అవర్ వీక్, విత్ అవర్ ఆల్ అవర్ మ్యాన్హుడ్ అండ్ విమెన్హుడ్లో ఉన్న డిఫికల్టీసు, తర్వాత ఆ ఇబ్బందులు అన్నిటిలో కూడా ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది 2వ సెషన్లో మనం చూసాం. ఇప్పుడు 3వ సెషన్లో మనం చూడబోయేది ఏంటంటే, మరి దేవుడిచ్చినటువంటి మాన్యువల్ ప్రకారంగా మనం ఉద్యోగాల విషయంలో, తర్వాత కెరీర్ విషయంలో, లేకపోతే కెరీర్ విషయంలో, లేకపోతే మ్యారేజ్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దేవుడు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చాడా మనకి, లేదా లేకపోతే మన ఇష్టానికే వదిలేశాడా? ఈజ్ దర్ ఎనీ గైడ్ లైన్స్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ మాన్యువల్? ఎస్, లెట్ us see what are the guidelines that God has given in this manual. Therefore, let us understand and let us make the choices. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చిన్న చిన్న చాయిసెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద చాయిసెస్ చేస్తాం కదా. కాలేజీకి వెళ్ళాలా వద్దా, ఈరోజు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో నేను ఫ్రెండ్షిప్ చేయాలి, దీస్ ఆర్ ఆల్ చాయిసెస్ కదండి. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ చాయిసెస్, బట్ దెర్ ఆర్ ఆల్సో బిగ్ చాయిసెస్. విచ్ జాబ్ ఐ షుడ్ టేక్ అప్, whom I should marry, these are all big choices. So ఇన్సిగ్నిఫికెంట్ చాయిసెస్ కొన్ని. ఏ సబ్బు కొనుక్కోవాలి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నేను ఏంటది కొన్ని మన కామన్ సెన్స్తో చేసే చాయిసెస్ కొన్ని. నేను చింతాలు కొనుక్కోవాలా, లేకపోతే మైసూర్ శాండ్లు, ప్రభు నీ చిత్తం ఏంటి, అట్లాంటి దేవుడు మన రీజన్కి వదిలిపెడతాడు కదా. సో బట్ దెర్ ఆర్ ఇంపార్టెంట్ డెసిషన్స్, ఆర్ ఇంపార్టెంట్ చాయిసెస్ లైక్ choosing a career and choosing a life partner. These choices, they affect our spiritual life. They affect our spiritual life. They affect our relationships. So therefore, choices chese mundu, am I making important choices in the light of God's word or the manual అనేది తప్పకుండా అర్థం చేసుకోవాలి. తెలియకుండా మనం ఇగ్నోరెన్స్తో వెళ్ళిపోతే చాలా సఫర్ అవుతాం. కాబట్టి దేవుడు ఆ ఇగ్నోరెన్స్ లేకుండా మనల్ని ఈరోజు చక్కటి చాయిసెస్ చేయటానికి దేవుడిచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఏమున్నాయి అనేది మనం ఈరోజు బైబిల్లో నుంచి చూస్తాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామా. దేవా, మరి నా లైఫ్లో నేను మేజర్ చాయిసెస్ చేసిన దాన్ని బట్టి, సో ఈరోజు నువ్వు చేసే చాయిసెస్ని బట్టి రేపు నువ్వు ఎవరివో డిసైడ్ అవుద్ది, నువ్వు ఏమై ఉండాలో అనేది డిసైడ్ అవుద్ది. దేర్ఫోర్ చాయిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ టు చాయిసెస్ లైక్ choosing a career and choosing a life partner. These choices like this, choosing a church, these choices, these are very important. We need to find out God's guidance.
Therefore, shall we ask God, Lord, I need to know your guidance, principles from your Bible, so that I may make a right choice, so that I can make a godly choice. Father, we thank you for the opportunity you have given us to know who we are and know our calling, and to respond to your calling, your call. Lord, we also thank you for helping us to handle our emotional situations, many situations that we come across in the teenage. Lord, we also thank you for helping us. You are going to help us to know the instructions in the Bible as to how to make right choices, especially in regarding career and regarding marriage. Lord, we pray that you would bless this time and give to us. In Jesus' name we pray. Amen. Okay, with this little introduction, I would like to start my talk. దేవుని చిత్తం అన్నప్పుడు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, అంటే మామూలుగా ఈ థియోలాజియన్స్ లేకపోతే స్కాలర్స్ ఇలా డివైడ్ చేస్తారు. ఏంటంటే సావరిన్ విల్ లేకపోతే డిక్రిటివ్ విల్. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. ఈ వచనం ప్రకారంగా, ఫ్రమ్ ద ఈస్ట్ ఐ సమన్, రెండో పార్ట్ చదువుతుంది. వాట్ ఐ హ్యావ్ సెడ్ దట్ ఐ విల్ బ్రింగ్ అబౌట్, వాట్ ఐ హ్యావ్ ప్లాన్ ఐ విల్ డూ. అంటే దీన్ని ఏమంటున్నారంటే డిక్రిటివ్ విల్ అంటున్నారు. అంటే దేవుడు అమెరికాకి ఒక ప్రెసిడెంట్ని పెట్టాలి అనుకుంటే ఏది ఏమైనా సరే దాన్ని ఐ విల్ డూ ఇట్ అంటున్నాడు. అంటే నేను చేస్తాను. ఎంతమంది ఎన్ని రకాలుగా అటు అపోజిషన్ వచ్చినా ఇటు అపోజిషన్ వచ్చినా ఇది చేయాలన్నా. అలాగే భారతదేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రావాలి అనేది దట్ ఈస్ హిజ్ డిక్రిటివ్ విల్. అల్టిమేట్గా మనుషుల యొక్క అంచనాలు తారుమారైపోవచ్చు కొన్నిసార్లు, కానీ ఫైనల్గా దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఎంతమంది అడ్డం వచ్చినా దేవుడు తన చిత్తాన్ని తను జరిగిస్తాడు. దాన్ని ఏమంటారంటే సావరిన్ విల్. ఎవరు ఆపలేరు దాన్ని సావరిన్ విల్ అంటాం. ఇంకొక డైమెన్షన్లో ఇంకొక దేవుని చిత్తాన్ని గురించి ఇంకొకటి ఏమంటారంటే మోరల్ విల్ అనేది రెండవ విషయం గురించి మాట్లాడతారు. ఏమనంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6:14 ఏమనుందంటే, ఒక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, విశ్వాసికి విద్యోడు పనికి రాదు అనేది దేవుని చిత్తం. అది అయితే అది స్పెసిఫిక్గా ఇండివిడ్యువల్ కూడా ఆ డెసిషన్ చెయ్యాలి. అంటే నేను విశ్వాసిని పెళ్లి చేసుకోవటం అనేది దేవుని చిత్తం. 100 ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తుంది అనేది దేవుడు డిసైడ్ చేసినట్టు ఈ మోరల్ విల్ని దేవుడు డిసైడ్ చేయడు. ఎందుకంటే అది నా దేవుడు గైడెన్స్ ఉంటుంది, నా చాయిస్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దేవుని యొక్క మోరల్ విల్కి నేను నో చెప్పొచ్చు, ఆ ఫ్రీడమ్ నాకుంది. అంటే నేను ఎస్ చెప్పకుండా నా మీద బలవంతంగా ఆయన చిత్తాన్ని రుద్దడు. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయటానికి నా ప్రమేయం కూడా ఉంది. ఏదేమైనా అంటే ఓ పాట ఉంది, మీకు తెలుసో తెలీదు, ఎన్ని తలచినా ఏది అడిగినా అలా కాదు. ఐ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. అలా జరిగిపోతుంది. కొన్నిసార్లు మన మైండ్లో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా రావచ్చు. ఈవెన్ మారు మనసు పొందినప్పటికీ కూడా there is a danger to make a choice against God's will.
అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, లోపల దుఃఖపడతా ఉంటాడంట. మై డియర్ సన్, మై డియర్ డాటర్, అలా చేయొద్దు, అవిశ్వాసం చేసుకోవద్దు అంటాడు. అయినా సరే నువ్వు అవిశ్వాసం చేసుకున్నావు అనుకో, ఆయన అలాగ దుఃఖపడుతూనే ఉంటాడు జీవితాంతం కూడా. అల్టిమేట్గా అక్కడ ఆ మోరల్ విల్లు మరి ఆయన చేయాలనుకున్నది, మరి నీకు ఇచ్చిన ఫ్రీడము నాకు ఇచ్చిన ఫ్రీడమ్ అని ఆయన ట్యాంపర్ చేయడు. ఆయన చిత్తాన్ని ట్యాంపర్ చేయలేడు. కాబట్టి ఈ మోరల్ విల్ అన్నది చూశారు, అది మాత్రం ఇక మరి మన మీద బలవంతంగా రుద్దడు. అందుకనే ఆయన చిత్తాన్ని నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టే ఆ మోరల్ విల్లో మనం ఆయన చిత్తంలో సెంటర్గా ఉండటానికి దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనం ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు ఆయన పర్పసెస్, అల్టిమేట్ పర్పసెస్ మనం జరిగించగలం, యాజ్ ఎన్ ఎంప్లాయీ ఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ. అర్థమైంది నా పాయింట్? సో దీస్ ఆర్ ద టూ డైమెన్షన్స్ ఆఫ్ గాడ్స్ విల్. వన్ ఈజ్ సావరెన్ విల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ మోరల్ విల్. అంటే స్కాలర్స్ రాసిన మాటలు నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, ఇవి నా మాటలు కాదు. అయితే ఈ మోరల్ విల్లులో కొన్ని అంటే దేవుడు కొన్ని దేవుని చిత్తం ఏంటంటే, ఆయన అబద్ధం ఆడొద్దు, అది దేవుని చిత్తం. ఆడకుండా ఉండటం దేవుని చిత్తం. మరి అబద్ధం ఆడుతున్నాం కదా, మరి తప్పిపోతున్నాం, అలాంటివి తప్పిపోతూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ జనరల్గా చెప్పే మోరల్ స్టాండర్డ్స్. అయితే కొన్ని స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ విల్ ఉంటుంది. అంటే ఫలానా సత్యనారాయణ ఏ ఉద్యోగం చేయాలి, అది స్పెసిఫిక్. అది బైబిల్లో ఉండదు. నా సత్యనారాయణకి ఏ ఉద్యోగం ఇచ్చేవు దేవా అని బైబిల్లో అది ఉండదు. లేకపోతే నీ పేరేం పేరు, అభి. సో అభి ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే బైబిల్లో అంతా ఎతికినా దొరకదు, అది బైబిల్లో దొరుకుతుంది. కాకపోతే ప్రిన్సిపల్స్ ఇస్తాడు. ఫైనల్గా నువ్వు ఏం చేయాలి, ఆ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని ఏం చేయాలి, నువ్వు డెసిషన్, చాయిస్ చేయాలి. అంటే దేవునితో ఉన్నటువంటి డివోషన్లో నుంచి ఆ గాడ్లీ చాయిస్ వస్తుంది. సో ఇఫ్ మై డివోషన్ ఈజ్ జెన్యున్ అండ్ మై డెసిషన్స్ విల్ బి జెన్యున్. సో ఆ సరైన డివోషన్ ఉంటే దేవునితో మన డెసిషన్స్ కూడా అలా కరెక్ట్ ఉంటాయి. సో కాబట్టి ఈ చిన్నవి మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో నాకు దేవుడు ఫలానా అమ్మాయిని చేసుకోమని ఇక్కడ చూపించాడు అంటే అది స్పెసిఫిక్ విల్, అది ఐ డోంట్ నో. అంటే బైబిల్లో స్క్రిప్చర్లో స్పెసిఫిక్ విల్ అనేది లేదు, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆలోచించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మనల్ని గైడ్ చేస్తాడు స్పెసిఫిక్గా. కానీ రిటర్న్ వరల్డ్లో ఆ స్పెసిఫిక్ విల్లుని గురించినటువంటి ఆ క్లారిటీ అనేది ఫలానా అమ్మాయి రాయించి పెట్టలేదు అది. సో అక్కడ కొంత రాంగ్ టీచింగ్ కూడా ఉందన్నమాట. సో అక్కడెక్కడో అబ్రహాం అని పేరు పెడుతుంది, శారా అని పేరు పెడుతుంది. శారా ఉంది కాబట్టి ఆ దేవుడు నాకు ఈరోజు శారా, ఏదో ఒక అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు, శారా ఈ శారాయే అది. అలాంటి మాటలు ఇక్కడ మనకి ఫిట్ అవ్వవు. కాబట్టి మనం స్క్రిప్చర్ మనకి గైడ్ చేస్తుంది. స్క్రిప్చర్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించేటప్పుడు గైడెన్స్ స్క్రిప్చర్ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు స్పెసిఫిక్గా ఆయన అప్పుడు ప్రాంప్ట్ చేస్తాడని. సో ఇది కొంచెం మనం గుర్తు పెట్టుకోవాలి దేవుని చిత్తం గురించి ఆలోచించేటప్పుడు. ఓకే, అర్థమైందా నేను చెప్పేది? సో నౌ ఇప్పుడు 3 పాసేజెస్ గురించి మీకు నేను ఇస్తాను. ఫస్ట్ పాసేజ్ ఈజ్ ఫ్రమ్ ఇర్మియా 29వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మీరు దీంట్లో నుంచి ఈ టెక్స్ట్ అంటాను, టెక్స్ట్ అంటే వాక్య భాగం. ఈ టెక్స్ట్లో నుంచి దేవుడు చిత్తం గురించి ఏమి వ్రాయబడింది, అసలు ఎనీ టీచింగ్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్
అఫ్ కోర్స్ ఈ ఈ ఈ టెక్స్ట్లో గ్రూప్కి రాయబడింది, నాట్ ఇండివిజువల్. ఓకే, దాన్ని ఎలాగ ఇండివిజువల్కి అప్లై చేసుకోవచ్చో తర్వాత చూద్దాం. ఆ గ్రూప్కి, ఇజ్రాయెల్ గ్రూప్కి సో దేవుడు చిత్తం గురించి ఏమైనా మనకి తెలుస్తుందా? రోమన్స్ 12:1-2 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇందులో అసలు దేవుని చిత్తం ఎట్లాగా చిత్తం గురించి కనుక్కోవటానికి గురించి ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? నేను ఇంకొక థర్డ్ పాసేజ్ ఇస్తున్నాను. Psalm 32 8-11 Psalm 32 8-11. యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ లెటర్ రిటన్ బై Jeremiah to the people of Israel, those who are in Babylon. అది ఈయన జెరూసలేంలో ఉన్నాడు, వీళ్ళు బాబిలోన్లో ఉన్నారు. వాస్తవానికి దే ఆర్ లైక్ రెఫ్యూజీస్, దే ఆర్ ఇన్ క్రాస్ రోడ్స్. కొంతమంది చెప్తున్నారు ఏం పర్లేదు బాయ్, మీరు 4-5 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తారు అంటున్నారు. కానీ జెరమియా అని చెప్తున్నాడు 70 సంవత్సరాలు అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. దే ఆర్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. దే ఆర్ ఆల్ రెఫ్యూజీస్, బట్ దే హ్యావ్ కమ్ దేర్ యాజ్ రెసిడెంట్స్. జెరమియా అన్నాడు, మీరు దిగులు పడద్దు, మీరు అక్కడ హార్డ్ వర్క్ చేయండి, ఉన్న దేశం కోసం ప్రార్థన చేయండి, బాబిలోన్ కోసం ప్రార్థన చేయండి, కంగారు పడద్దు. మేబీ యు ఆర్ ఇన్ క్రాస్ రోడ్స్, మేబీ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, బట్ ఐ హ్యావ్ ఎన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ యూ. ప్లాన్ టు ప్రాస్పర్, నాట్ టు హార్మ్ యూ. ఎంత మంచి మాట అండి ఇది ఇశ్రాయేలీలకి. చూడండి ఆ మాట ఉందో లేదా. ఐ నో యూ మే నాట్ నో. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అనమాట, నేను ఈ క్రాస్ రోడ్లో ఉన్నాను, ఏం చేయాలి, ఇది దేవుని చిత్తమా కాదా, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఏ ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి, మరి అసలు ఇవన్నిటిలో దేవుని చిత్తం ఏంటి అని మనకు తెలియకపోవచ్చు. బట్ గాడ్ సేస్ ఐ నో, యూ మే నాట్ నో, యూ మే నో లిటిల్. ఒక స్టెప్ మాత్రమే తెలుసు నీకు, బట్ నువ్వేమవబోతున్నావో, నువ్వు ఎంత దూరం, నీ జర్నీ ఎండ్ తెలుసు నాకు. Maybe you are in the beginning, you are in the crossroads, but I know the end of your journey. Therefore, I can guide you. But you pray. ప్రార్థన చేయి, నన్ను వెతుకు. I will bring you back because I know the plans. రెండోది ఏంటంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. No, I will make you missionaries. వాళ్ళ మధ్యలో మీరు పని చేయండి. వాళ్ళు అనుకుంటున్నారు మేము విక్టిమ్స్ అయిపోయాం ఇక్కడ అని. నో, యూ హ్యావ్ ఎ గ్రేట్ విజన్. ఈ బాబిలోనియన్స్ కోసం మీరు ప్రార్థన చేయండి. ఈవెన్ దో మీరు మిమ్మల్ని జడ్జి చేసినప్పటికీ కూడా, మీరు ఒకవేళ మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని పనిష్ చేసి అందులోకి పంపించిన డిసిప్లిన్ చేసినప్పటికీ కూడా ఐ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్ ఫర్ యూ. What a God. First of all, we need to understand, even though we are in crossroads, even though we are in confusion, but God says that I have a plan for you. I know the plans I have for you. Plans to prosper, not to harm you. Plans to prosper, not to harm you. But you continue to work wherever you are. You continue to pray wherever you are. You continue to seek my face. You continue to come to me. You continue to come to me. I will listen to you. I will answer you. What a beautiful way of expressing God's mind to the people of Israel. But we can apply as the people of God. Okay. Romans 12:1-2. ఇర్మియా గ్రంథంలో దేవుడికి మన పట్ల ఒక ప్లాన్ ఉందని, ఇశ్రాయేలీల పట్ల అది మంచిదే కానీ హార్మ్ఫుల్ ప్లాన్ కాదని, ఈవెన్ క్రాస్ రోడ్లో ఉన్న, కన్ఫ్యూజన్లో ఉన్న, తిరిగి మళ్ళా మరి ఆయన
మళ్ళా తిరిగి ఆయన ట్రాక్లోకి తీసుకుని రాగలడు అనేది చూసాం. ఇప్పుడు రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దేర్ ఫోర్ అని స్టార్ట్ అయింది. యాక్చువల్గా దేర్ ఫోర్, ఈ దేర్ ఫోర్కి ముందు బిఫోర్ చూడాల. ఈ బిఫోర్ ఏంటంటే 11 అధ్యాయాల్లో దేవుడు ఎలాగ మనల్ని జస్టిఫై చేశాడో, ఎలాగ మనల్ని శాంక్టిఫై చేస్తున్నాడో, ఎలాగ మనల్ని గ్లోరిఫై చేయబోతున్నాడో అనేది 11 అధ్యాయాల్లో డిస్క్రైబ్ చేశాడు, డిస్క్రిప్షను. తర్వాత 12వ అధ్యాయం నుంచి దేవుడు మరి ఇంత చేశాడు కాబట్టి, పొద్దునలాగా దేవుడు ఇంత చేశాడు కాబట్టి దేర్ ఫోర్ అంటే అదనమాట. సో ఆయన కనికరం చూపించాడు కాబట్టి బై ద మర్సీస్, ఇన్ వ్యూ ఆఫ్ గాడ్ మర్సీ, ఈ 11 అధ్యాయంలో గాడ్స్ మర్సీ ఏంటో చూపించాడు. ఇన్ వ్యూ ఆఫ్ గాడ్స్ మర్సీ, ఆయన మర్సీని బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏంటంటే, ఆఫర్ యువర్ బాడీస్, రెన్యూ యువర్ మైండ్స్ and exercise your will, then you will know. If you offer your bodies and if you renew your mind, then you will know with that renewed mind and purified bodies, and you will understand the perfect will of God. ఉందా లేదా చూడండి. దెన్ ఉందా లేదా అక్కడ? దెన్ అనే మాట ఏ వచనంలో ఉంది? 2వ వచనంలో లాస్ట్ పార్ట్లో ఉంది. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్ గాడ్స్ విల్ ఈజ్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఆధారం ఏంటంటే ఆయన మర్సీ. ఆయన మర్సీని బట్టి మనం ఆయన మైండ్ అర్థం చేసుకోగలం, లేకపోతే మనకు ఆయన మైండ్ అర్థం కాదు. కళ్ళు తెరిచాడు మనకే, ఆయన రక్తంలో మన పాపాలు కడిగాడు, ఆయన మైండ్ అర్థం చేసుకోగలం. సో బై ద మర్సీస్ ఆఫ్ గాడ్, ముందు అసలు ఆయన ఏం చేశాడో మన ఐస్ ఓపెన్ చేశాడు శిలువ మీద వేసిన కార్యాన్ని. దట్స్ ద మర్సీ ఆఫ్ గాడ్. బై ద మర్సీ ఆఫ్ గాడ్ ఆఫర్ యువర్ బాడీస్. గ్రీక్ మైండ్ కట బాడీ ఎలాగైనా పర్వాలేదట, ఎందుకంటే బాడీతో సంబంధం లేదు. కొన్ని నమ్మకాలు ఏంటంటే బాడీతో సంబంధం లేదు, అంతా స్పిరిటే దేవుడి దగ్గరికి వెళ్ళేది, బాడీలో ఈ భూమి మీద బాడీ ఎలా బతికితే అలా పర్వాలేదు అని. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. బాడీ ట్రాన్స్ఫామ్ అవుతుంది కానీ బాడీ వెళ్తుంది. అందుకని ఈ భూమి మీద ఈ బాడీలో చేసిన అన్నీ కూడా అకౌంట్ అవుతాయి. ఈ బాడీని పవిత్రంగా ఉంచుకోవాలి అనేది దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అది టెంపుల్. ఆ బాడీతో పాటు మనం వెళ్తాము. దిస్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఈ బాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోక పద్ధతుల ప్రకారంగా ఈ బాడీని డిఫైల్ చేయకూడదు, పాడు చేసుకోకూడదు. ఈ బాడీని పవిత్రంగా ఉంచుకోవాలి. ఐ డోంట్ నో, చాలా జాగ్రత్త సుమా. నా బాడీ నా ఇష్టం అంటానికి లేదు. పవిత్రపరచుకోవాలి ఈ బాడీని. రెండోది ఏంటంటే దేవునికి అర్పించుకోవాలి ఈ బాడీని. ప్రభువా, ఇదిగో నీ ఆల్టర్ మీద పెడుతున్నాను డైలీ. నా కళ్ళు నీతో నిబంధన చేసుకుంటున్నాను. నా యొక్క చేతులు వేటి వైపు వెళ్తున్నాయో అటు వద్దు ప్రభువా. నా నడక ప్రభువా ఎక్కడికి వెళ్తుందో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళకుండా, నా బాడీని చేయకూడని పనులు చేయకుండా, నా బాడీని చూడకూడనివి చూడకుండా, నా బాడీని ఇదిగో నీ ఆల్టర్ మీద పెట్టుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ రికగ్నైజ్ గాడ్స్ మర్సీ అండ్ దెన్ ఆఫర్ అవర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్, నాట్ ఎ డెడ్ సాక్రిఫైస్. చచ్చిపోం మనం, రోజు ఆఫర్ చేస్తూ ఉంటాం, బతుకుతూ ఉంటాం యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. మూడోది ఏంటంటే రెన్యూ యువర్ మైండ్ అంటున్నాడు. అదే వచనంలో ఉంది, రెన్యూ యువర్ మైండ్. 2 మన బాడీస్ గురించి మాట్లాడాడు, తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాడు?
మైండ్ గురించి ఇందాక ఆంటీ మాట్లాడినప్పుడు మైండ్ మ్యాటర్స్. ఏదైతే నింపుకుంటామో దీన్ని అలాగే ప్రవర్తిస్తాం, తెలుసండి. అందుకని ఇందాక ఒక మాట అన్నది ఆంటీ, ఎడిట్ చేయాలి. దొరికిందల్లా మైండ్లో కొక్కటానికి వీల్లేదు. ఫిల్టర్ చేయాలి, ఎడిట్ చేయాలి. చెత్తంతా మైండ్లో తీసుకోవటానికి వీల్లేదు, డంప్ చేయటానికి వీల్లేదు. ఎంప్టీ చేసేయండి విల్ఫుల్గా.